వరల్డ్ న్యూస్ అప్డేట్స్ చూస్తే అమెరికాలో హెల్త్ కేర్ సిస్టమ్ అత్యంత దారుణంగా ఉంటుంది. వైద్యం అత్యంత ఖరీదైన వ్యవహారం. అందుకే ప్రతి ఒక్కరూ హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకుంటారు. లేదంటే వైద్యం కోసం లక్షలు కాదు కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది. అమెరికాలో డాక్టర్ అపాయింట్మెంట్ కావాలంటే కనీసం 2-3 నెలలు ఆగాల్సిందే. లేదంటే ఎమర్జెన్సీ కేర్కి వెళ్లాల్సి ఉంటుంది. ఎమర్జెన్సీ కేర్కి వెళితే జేబు గుల్ల కావాల్సిందే. సాధారణంగా అయ్యే ఖర్చుతో పోల్చుకుంటే 5-6 రెట్లు ఎక్కువ చెల్లించుకోవాల్సి ఉంటుంది. తాజాగా అమెరికాలో ఇన్సూరెన్స్ కంపెనీ సీఈఓ బ్రియాన్ థాంప్సన్ను ఒక 26 ఏళ్ల యువకుడు అత్యంత సమీపం నుంచి కాల్చి చంపాడు. అది అమెరికాలో పెద్ద దుమారమే రేపుతోంది. తానేమీ తప్పు చేయలేదంటున్న లూయిజీ మాంజియానో సీఈఓను ఎందుకు చంపాల్సి వచ్చిందో ప్రత్యేక కథనంలో మరింత సమాచారం తెలుసుకుందాం. అమెరికాలో ఇటీవల జరిగిన ఓ హత్య యావత్ దేశంలో పెద్ద దుమారమే రేపింది. అక్కడి ఓ ఇన్సూరెన్స్ కంపెనీ సీఈఓ బ్రియాన్ థాంప్సన్ను ఓ 26 ఏళ్ల యువకుడు లూయిజీ మాంజియానో అత్యంత సమీపం నుంచి కాల్చి చంపాడు. అటు తర్వాత ఆ యువకుడు ఎలాంటి పశ్చాత్తాపం చూపలేదు. దేశంలోని ప్రజలు కూడా ఆ యువకుడు చేసింది కరెక్టే అని దాదాపు అందరూ మద్దతు పలుకుతున్నారు. న్యూయార్క్లోని మాన్హట్టన్లో అతి సమీపం నుంచి కాల్చి చంపిన తర్వాత అతను అక్కడి నుంచి పారిపోయాడు. దీంతో అమెరికా పోలీసులు పెద్ద ఎత్తున జల్లెడ పట్టారు. చివరికి పెన్సిల్వేనియా స్టేట్ లో ఓ మెక్డొనాల్డ్ రెస్టారెంట్ లో పోలీసులకు చిక్కాడు. అయితే పోలీసులు మాత్రం అతని జేబు నుంచి ఓ నోట్ను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఆ నోట్లో వీరంతా పారాసైట్స్ అంటే పరాన్న జీవులని రాసి ఉన్నట్టు పోలీసులు తెలిపారు. అటు తర్వాత మరో షాక్ ఏమిటంటే లూయిజీ మాంజియానో బ్యాక్గ్రౌండ్ చూస్తే అమెరికన్లు ముక్కున వేలేసుకుంటున్నారు. లూయిజీ విషయానికొస్తే అతను అత్యంత సంపన్న కుటుంబంలో పుట్టాడు. ఎల్వీవై లీ గ్రాడ్యుయేట్ అని చెబుతున్నారు. అంటే అమెరికాలో టాప్ యూనివర్సిటీలో చదువుకున్నాడు. అతనికి కావలసినంత డబ్బుంది, దేనికి కొదవలేదు. అమెరికాలో అతిపెద్ద ఇన్సూరెన్స్ కంపెనీ సీఈఓను సడన్ గా కాల్చి చంపేసరికి లూయిజీ మాంజియానో రాత్రికి రాత్రి అమెరికాలో పెద్ద హీరోగా మారిపోయాడు. అతను చేసిన పనిలో ఎలాంటి తప్పు లేదని దాదాపు అమెరికా ప్రజలు ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. ఇటీవల ఎమర్జెన్సీ కాలేజ్ నిర్వహించిన పోల్లో 41% యువకులు 18 నుంచి 29 ఏళ్ల వయస్సు వారు మాంజియానో చేసిన పని సమర్థనీయమే అని అంటే 24% మంది మాత్రం దాదాపు అతను చేసింది కరెక్టే అని అంటే 17% మంది మాత్రం ఖచ్చితంగా ఆయన చేసింది కరెక్ట్ అని బల్లగుద్ది మరి చెబుతున్నారు. అంటే అమెరికాలో ప్రతి ఒక్కరూ మాంజియానో చెప్పిన దాంట్లో ఏం తప్పు లేదని బహిరంగంగా అతనికి మద్దతు తెలుపుతున్నారు. ఇక అమెరికా విషయానికొస్తే అక్కడి హెల్త్ కేర్ సిస్టమ్ పూర్తిగా కుప్పకూలిపోయింది. స్థానిక అమెరికన్లను కదిలిస్తే వారి కన్నీటి గాథలు అంతా ఇంత కాదు. పేరుకే హెల్త్ ఇన్సూరెన్స్, కానీ అన్ని చికిత్సలకు చేతి నుండి డబ్బు పెట్టుకోవాల్సి వస్తోంది. అక్కడి ఇన్సూరెన్స్ సంస్థలు కూడా రోగులతో ఆటలాడుకుంటున్నాయి. ఇవన్నీ చూసి ఓ 26 ఏళ్ల యువకుడు మాంజియానో ఆగ్రహంతో యునైటెడ్ హెల్త్ కేర్ సీఈఓను అతి దగ్గర నుంచి కాల్చి చంపాడు. దీన్ని బట్టి చూస్తే అమెరికాలో హెల్త్ కేర్ సిస్టంపై సామాన్యుడు ఎంతలా విసిగిపోయి ఉన్నాడో దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇక మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం చూస్తే హత్య చేయబడిన యునైటెడ్ హెల్త్ కేర్ సీఈఓ కంపెనీ లాభాలు కేవలం 2 ఏళ్లలో $5 బిలియన్ సంపాదించి పెట్టాడు. ఇండియా కరెన్సీ ప్రకారం సుమారు 50,000 కోట్ల లాభం సంపాదించి పెట్టాడు. ఇంత పెద్ద మొత్తంలో కంపెనీ లాభాలు ఆర్జించాడంటే ఎంతమంది పేషెంట్స్ ను ఇబ్బంది పాలు చేశాడో తేలికగానే ఊహించుకోవచ్చు. ది న్యూయార్కర్ అనే పత్రిక సమాచారం ప్రకారం థాంప్సన్ రాగానే కొత్త రకం నిబంధనలు తీసుకొచ్చి పాత పేషెంట్స్ కు దక్కాల్సిన బెనిఫిట్ ను తీసేశాడు. ఓల్డ్ పేషెంట్స్ కు నర్సింగ్ హోమ్ సేవలు లేవంటూ ఎత్తివేశాడు. అలాగే ఇన్సూరెన్స్, సర్జరీ తర్వాత పెయిన్ మెడిసిన్స్ లాంటి వాటిని పూర్తిగా ఎత్తివేశాడు. దీంతో అమెరికాలో సీనియర్ సిటిజన్స్ నుంచి ప్రతి ఒక్కరూ తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఇక అమెరికాలో ప్రతి ఒక్కరూ హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకోవాల్సిందే. చేతి నుంచి డబ్బు చెల్లించాలంటే అత్యంత ఖరీదైన వ్యవహారం. మన ఇండియా నుంచి వెళ్లిన ఐటీ ఉద్యోగులు వారి కుటుంబాలకు కంపెనీనే హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తాయి. లేదంటే ఒక్కొక్కరికి నెలకు $500 వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఇండియా కరెన్సీ ప్రకారం చూస్తే నెలకు సుమారు $45,000 చెల్లించాల్సి ఉంటుంది. అమెరికాలో ఎవరైనా ఉండాలంటే ఖచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాల్సిందే. నేరుగా ఆసుపత్రికెళ్లి చికిత్స తీసుకోవాలంటే అనుమతించరు. ఒకవేళ అనుమతించినా లక్షల్లో బిల్లు చెల్లించుకోవాల్సి ఉంటుంది.
ఇప్పుడు అమెరికాలో హీరో అయ్యాడు మాంజియోనో. అతడు అమెరికాలోని ఓ పెద్ద హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ సీఈఓను చంపాడు. అయితే మాంజియోను సీఈఓను ఎందుకు చంపాల్సి వచ్చింది ఇప్పటికి చాలా మందికి అర్థం కాకుండా ఉంది. సంపన్న కుటుంబంలో పుట్టిన యువకుడు, ప్రపంచంలోని అత్యంత యూనివర్సిటీలో చదువుకున్న యువకుడు హంతకుడిగా మారడం చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో లూయిజీ మాంజియోనోపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ప్రస్తుతం మాంజియోనో క్రేజ్ ఎంతగా పెరిగిపోయిందంటే ఈ కామర్స్ సైట్లో టీషర్ట్ల పైన మెసేజ్లేంటంటే ప్రీ లూయిజ్ అని, ఇన్ దిస్ హౌస్ లూయిజీ మాంజియోనో ఈజ్ ఏ హీరో అని, అలాగే హ్యాట్స్ ఆఫ్, డోంట్ డినే మై కవరేజ్ అంటూ స్లోగన్ రాసినవి విక్రయిస్తున్నారు. అమెరికాలోని ఓ వర్గం మీడియా మాంజియోను హీరోగా చేశాయి. మరికొంతమంది ఓ అడుగు ముందుకేసి ఆయన కోసం నిధులు సేకరించి కోర్టులో ఆయన కోసం వాదించడానికి ఆ డబ్బును లాయర్కివ్వాలనుకుంటున్నారు. వచ్చే నెల డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇక్కడ ట్రంప్ గురించి ఎందుకు సంబోధిస్తున్నారంటే ట్రంప్ కూడా ఆవేశంతో ఊగిపోతున్నారు. రెబల్స్ మాదిరిగా వ్యవహరిస్తున్నారు. మరి ఆయన మాంజియో కేసులో ఎలా స్పందిస్తారో అని అమెరికన్లు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అమెరికాలో గన్ లైసెన్స్ తేలికగా లభిస్తుంది. సమాజంలో అన్యాయం జరుగుతున్నప్పుడు యువకులు ఆవేశంతో ఊగిపోవడం సహజమే. అమెరికా హెల్త్ కేర్ సిస్టమ్ మొత్తం కుప్పకూలింది. మరి ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత హెల్త్ కేర్ సిస్టంపై ఫోకస్ పెడతారా లేదా వేచి చూడాల్సిందే. అయితే కొన్ని రోజుల క్రితం ఫైజర్, అమెజాన్ సీఈఓలు పేషెంట్స్ మెరుగైన సేవలు ఇవ్వడానికి తమ వంతు ప్రయత్నం చేస్తామన్నారు. అమెరికాలో హెల్త్ కేర్ సిస్టమ్ సరిగ్గా లేదని అమెజాన్ ఫార్మసీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ విన్ గుప్తా కూడా అంగీకరించారు. అయితే సీఈఓను కాల్చి చంపాల్సింది కాదన్నారు. ఇక అమెరికాలో మాంజియోను గురించి పెద్ద ఎత్తున వార్తలొస్తున్నాయి. ఈ నెల 23న మాన్హటన్ కోర్టుకు తీసుకొచ్చినప్పుడు అతడు వేసుకున్న స్వెట్టర్ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అతడి ఫ్యాషన్ చాయిస్ గురించి ప్రతి ఒక్కరు చర్చించుకుంటున్నారు. అతడు వేసుకున్న హై ఎండ్ స్వెట్టర్ $1000 పై మాటే అంటున్నారు. అంటే $85,000 ఉండొచ్చని అంటున్నారు. మైసన్ మార్జెలా పీస్ అని ఒకరు, కాదు ఇది నోర్డ్స్ట్రామ్ బ్రాండ్ కు చెందిన $89.50 సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. అయితే లూయిజ్ మాంజియోను వేసుకున్న స్వెట్టర్ సోల్డ్ అవుట్ అని కొందరు వాదులాడుకుంటున్నారు. మొత్తానికి అమెరికాలో మాంజియోను హంతకుడైన ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారు. తాను ఎలాంటి తప్పు చెయ్యలేదని కోర్టులో గుండె నిబ్బరంగా జడ్జి అడిగిన ప్రశ్నలకు జవాబు చెబుతున్నాడు. మన పుష్పాలో హీరోలా తగ్గేదేలే అంటున్నాడు. జనం మాత్రం మాంజియోనుకు నిరాజనం పలకడం విశేషం.